4 నెలలు గడిచిపోయాయి. మోందా తుఫాను వచ్చిపోయి. మరి నష్టపరిహారం అప్పట్లో చాలా భారీగా అంచనా వేశారనుకున్నారు. కేంద్ర ప్రభుత్వ బృందం కూడా నెల తర్వాత తీరిగ్గా వచ్చి విచారించి డేటా తీసుకొని వెళ్ళింది. ఇంతవరకు పైసా సాయం అందలేదు రైతులకి అనేది పత్రికల వారి ఆరోపణ. సోర్స్ ప్రజాశక్తి. మరి ప్రభుత్వం తరపున నిజంగానే రైతులకి అందిందా సాయం? అందితే వీళ్ళింత నిర్భీతిగా ఎలా రాస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు పైసా సాయం రాలేదట. 0 వడ్డీ పథకం గల్లంతైందంటున్నారు. పంటల బీమా పథకం ప్రశ్నార్థకం. ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది రైతు పక్షపాత ప్రభుత్వం కదా, మంచి ప్రభుత్వం కదా. మోందా తుఫానుకి ఎన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నా మన వాళ్ళు 4 లక్షల ఎకరాలుగా చూపించారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా మారేసరికి వచ్చి పలకరించిపోయారు. అసలు ఆయన 4-5 రోజుల తర్వాత వచ్చాడు తుఫాను తగ్గిపోయిన తర్వాత అని అచ్చెన్నాయుడు గారు విసిరిన సవాల్ ఉంది కదా. నేను అచ్చెన్నాయుడు గారు రమ్మన్నా వస్తా, ఎమ్మెల్యే గారు రమ్మన్నా వస్తా, మంత్రి గారు రమ్మన్నా వస్తా, కారెక్కి వస్తా, బస్ ఎక్కి వస్తా అని సవాలు విసిరారు కదా మీసం మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఈ సవాళ్ళ సమయంలోనే చెప్పాము, పంటల బీమా పథకంలో గత ప్రభుత్వ హయాంలోనే కాస్త కూస్తో నష్టపరిహారం అందింది. ఈ ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకం నుంచి వైదొలిగింది అని ఇప్పటికీ దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి ఊసే ఎత్తలేదు. ఎన్యూమరైజేషన్కి ఒక్కరోజే టైం ఇచ్చారు. అది ఎలా జరుగుతుంది అంటే ఒక 4 రోజులు 10 రోజులు మాత్రం, నవంబర్ 10 వరకు అనుకుంటా, నాకు గుర్తుంది. నవంబర్ 10 వరకు గడువు పొడిగించారన్నారు. సరే, అది అసంపూర్తిగా పూర్తి చేశారా, పూర్తిగా చేయలేదా అనేది పక్కన పెడితే ఈ క్రాప్ కూడా మొత్తం చేసేసామన్నారు. అన్నీ చేశారు కదా, పరిహారంలో అడ్డంకులు ఎందుకు మరి? అడగాలిగా. సంక్రాంతి వచ్చింది, మరి రైతులకి కాస్త కూస్తో ఒక 5-6 వేలు నష్టపరిహారం కింద వచ్చినా కూడా పండగ చేసుకుంటారుగా. అన్నదాత సుఖీబాబేమో మరి అరకొరగా 3 సార్లు అన్నారు. ఆ 3 2 కిస్తీలు పడ్డాయో 3 కిస్తీలు పడ్డాయో అది రైతులకే తెలియాలి. మరి మనం ఇచ్చిన హామీ ఏమైంది? ఆదుకుంటాం అని. బహుశా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు అనుకుంటా మాట్లాడితే మన గుంటూరు వస్తారు. వచ్చి ఆయన మరి ఏ సాయం ప్రకటించారు మనకి? ఆంధ్రప్రదేశ్ అంటే చాలా అవ్యాజమైన అభిమానాలు, అనురాగాలు ఉన్నాయని చెప్తారు. పాత్రలు మారినాయి అంటే పాత్రలు అవే, పాత్రదారులు మారారు. అప్పట్లో కొంతమంది వచ్చేవాళ్ళు, అందులో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు కేంద్ర మంత్రులుగా. ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇంకా ఎవరెవరో వస్తున్నారు. పెమ్మసాని గారు ఉన్నారు, గుంటూరులోనే టెస్ట్ వేసుకుని కూర్చున్నారు. ఆయన మరి పంట సాయం మీద మాట్లాడచ్చు కదా. లేదు, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏదైనా అందించామా? అందిస్తే ఇలాంటి కథనాలు రావే. ఎందుకు మరి? ఎందుకు సంక్రాంతి వచ్చినా కూడా రైతులకి ఇళ్ళకి పంట అయితే వచ్చింది, కానీ ఖరీఫ్ నష్టపోయినటువంటి రైతులకి ఏమీ ఇవ్వలేకపోయారనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందిగా. అన్నీ చేసినా ఈ విమర్శలు ఎందుకు ఎదుర్కోవాలి ప్రభుత్వం? ఆలోచించాలి కదా. వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, మార్కెటింగ్ శాఖ మంత్రి గారు కానీ. సరే, మన నాదెండ్ల మనోహర్ గారు అంటే ఏదో రికార్డు స్థాయిలో మేము ధాన్యం కొనుగోలు చేసి వెంటనే డబ్బు అందిస్తున్నామన్నారు. కాదు, అసలు దేశంలోనే రికార్డులో 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని తెలంగాణ మంత్రి ప్రకటించారు. ఫైన్, ఎవరైతే ఏమైంది? 2 రాష్ట్రాలు చక్కగా రైతుల నుంచి కొన్నారు, సేకరించారు, మంచి పద్ధతి, డబ్బులు కూడా ఇస్తున్నారు. మరి సాయం పరిస్థితి ఏంటి? ఇది ఇలా గాలికి వదిలేయాల్సిన అవసరం లేదు. ఉచిత పంటల బీమా పథకం కనుక కొనసాగితే ఆటోమేటిక్గా క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేవి కదా. అందుకని ఇప్పటికైనా ఆ క్రాప్ ఇన్సూరెన్స్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరాలని ఆశిస్తున్నాం. లేదు, ఇప్పటికే చేరుకుంటే మరి ఎందుకని రావట్లేదు మనకి? నాకు తెలిసి ఉచిత పంటల బీమా పథకంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగుతున్నట్టు లేదు. మరి కొనసాగితే ఇలా పంట నష్టానికి పరిహారం వచ్చేది కదా ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి. వచ్చిందా? వస్తే ఆ లెక్కలు బయట పెట్టేవాళ్ళు కదా. మనం 2 కోట్ల నిధులు 3 కోట్ల నిధులు వస్తున్నాయి రిలీజ్ చేసామంటేనే భారీగా ప్రకటనలు ఇస్తున్నప్పుడు నష్టపరిహారం కనుక ఇప్పించామంటే మనం ఇప్పించామంటాం కదా. ఆ రాజపత్ అనే ఒక సంస్థ అనంతపురం దగ్గర 52 కిలోమీటర్ల రోడ్డు 7 రోజుల్లోనే వేసింది అంటే అది ఏపీ ప్రభుత్వం సాధించిన గిన్నీస్ బుక్ రికార్డుగా చెప్పేసుకుంటున్నారు కదా. అది ఆ సంస్థకు సంబంధించింది. అయితే అది ప్రారంభించినప్పుడే చెప్పాము, ఇది రికార్డు సాధనలో భాగంగానే ఓపెన్ చేశారు, రికార్డు ఖచ్చితంగా వస్తుంది. అలానే వచ్చింది. ఇందులో మన ప్రభుత్వము సాధించిన గొప్ప అంటే ఆ సమయంలో మనం అధికారంలో ఉన్నామని చెప్పుకోవచ్చు.
బట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో ఇదేమి చేపట్టలే. రాజపత్త అనే సంస్థ చేసింది, అప్పుడే కదా మనం కూడా అన్నది. మరి సీడ్ యాక్సిస్ రోడ్డుకి ఎందుకు ఇన్నేళ్ళు పడుతుంది అని. 52 కిలోమీటర్లు 7 రోజులు పూర్తి చేస్తే అన్ని మిషనరీ ఎక్విప్మెంట్ మనుషుల్ని షిఫ్ట్ల వారీగా చేసేసి దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అనుకుంటా హైకోర్టు బిల్డింగ్ కూడా ఏదో కొన్ని క్యూబిక్ మీటర్ల స్లాబ్ వేస్తామని ఏదో చేశారు. పైన పోటీ మంచిదే, ఎందుకంటే డెవలప్మెంట్కి దారి తీస్తుంది కాబట్టి. మరి దీని పరిస్థితి ఏంటి? మౌంథా తుఫానుకి మనము ఆ రోజు మనం మానిటరింగ్ చేసాం, వార్ రూమ్ పెట్టేసుకొని 3 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో చోట ఉండి అంత మానిటర్ చేసి తుఫానును అలా పక్కకు నెట్టేసిన తర్వాత, ఎదుర్కొన్న తర్వాత సమర్థవంతంగా ప్రాణ నష్టాన్ని నివారించిన తర్వాత మనం ఎందుకు నష్టపరిహారం ఇప్పించట్లో విఫలమవుతున్నాము? పైగా 0 వడ్డీ పథకం అట రైతులకి, బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న వాళ్ళకి 0 వడ్డీ పథకం అనేది 0 అయిపోయింది అని ప్రజాశక్తి దినపత్రిక చెప్తుంది. నిజమేనా ఇది? నిజంగానే 0 వడ్డీ ఇవ్వడం లేదా? ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలి కదా. పండగ చేసుకుంటాం, ధాన్యము ఇంకో పంట ఇంటికి వచ్చింది కాబట్టి సంక్రాంతికి వరిగడ్డి, చెత్త, పాత బట్టలు, పాత సామాన్ అంతా భోగి మంటలు వేసేసుకొని చేసుకున్నాం. కానీ ఈ పాత నష్టపరిహారాలను కూడా అందులో వేసేద్దామా, లేకపోతే వచ్చిన రోజు సంబరాలు చేసుకుందాం? ఈ ప్రశ్నలకి సమాధానాలు కావాలి కదా. ఏదో ఆరోపిస్తున్నారు, విమర్శిస్తున్నారు, గతంలో నిద్రపోయారు అంటే గతంలో నిద్ర సంగతి సరే, ఇప్పుడు మేల్కొన్నాంగా, మరి వీటి మీద మాట్లాడాలిగా. ఉచిత పంటల బీమా పథకం గురించి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు, ఈ క్రాప్ గురించి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పాడు, అన్నిటి గురించి అబద్ధాలు చెప్పారు. మరి ఈ ప్రభుత్వం నష్టపరిహారం సంగతి ఏం చేసింది? సమాధానం రావాలి కదా. డేటాతో కొట్టండి. జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన అంతేవాసులు, ఆయన పత్రికలు, ఆ నీలి మీడియా, కూలి మీడియా అని చెప్తూ ఉంటారు కదా, వాటి చంప దవడ పగలగొట్టేలాగా సమాధానం చెప్పండి ప్రభుత్వం నుంచి. ఎవరో ఒకళ్ళు మేము ఇంత నష్టపరిహారం ఇప్పించాము, మేము రైతుల కోసమే పనిచేస్తున్నాము, మాకు అమరావతి మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం మీద మా ఫోకస్ ఉంది, నష్టపరిహారం ఖచ్చితంగా వస్తుంది అంటారా? ఎప్పుడు వస్తుంది? ఉగాదికి ఏమన్నా ఇవ్వగలరా? బహుశా ఉగాదికి నంది అవార్డులు అన్నారు, దాని మీద ఏమన్నా ఫోకస్ పెడతారని తెలియదు. కానీ అది డీవియేట్ అవుతున్నాం మనకు తెలియకుండా. ఉగాదికి ఏమన్నా ఇస్తారా? అప్పుడు ఇచ్చినా కూడా రైతులకి మంచిదే. మీరు ఇచ్చే 5-6 వేలే వాళ్ళకి పరమాన్నం లాగా ఉంటుంది. మనకేముంది, మనం కోట్లు సంపాదించేవాళ్ళు నెల తిరిగేసరికి లక్షల జీతాలు వచ్చేవాళ్ళకి చాలా తక్కువ అమౌంట్ లాగా ఉంటుంది. రైతులకి ప్రతి పైసా కూడా ఉపయోగకరం అనుకుంటారు కదా, మనలాగా కాదు కదా. మా పార్కులు బాగా పరిశుభ్రత మీద బాగా దృష్టి పెట్టారు. అందువల్ల మనము ఇక్కడితో ఈ వీడియో ముగించేసి ప్రశ్నల పరంపరను ఆపేద్దాము. మళ్ళీ కలుద్దాము.